25వ ప్రశ్నకండి. 500 కాదండి, 600 కుటుంబాలు అక్కడ నివాసం ఉంటున్నాయి. ఈ బేతవోలు చెరువు మీద డిపెండ్ అయ్యి గంగపుత్రులు అంటే బెస్తవాళ్ళు ఉన్నారు. ముదిరాజ్ తెగలకు సంబంధించిన 600 కుటుంబాలు అక్కడ నివసించడం జరుగుతుంది. వెరీ గుడ్ అండి. నెక్స్ట్, బేతవోలు చెరువులో సహజ చేపలు అంతరించిపోగా ప్రస్తుతం చేప పిల్లల సీడ్లను ఉత్పత్తి చేసి చెరువులో పెంచుతున్న చేపల రకాలెన్ని? ఏవేవి? బేతవోలు చెరువులో సహజ చేపలు అంతరించిపోగా ప్రస్తుతం చేప పిల్లల సీడ్లను ఉత్పత్తి చేసి చెరువులో పెంచుతున్న చేపల రకాలు మెరుగే, రవ్వ, బొచ్చే, బంగారు తీగ, పైవన్యు. 26వ ప్రశ్నకి ఆన్సర్ని కామెంట్ చేయండి. వెరీ గుడ్ ఆన్సర్ అండి. ఇక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా. నెక్స్ట్ క్వశ్చన్, 100 గ్రాముల నుంచి 5 కిలోల వరకు బరువున్న చేపలను పట్టడానికి ఉపయోగించే వలలేవి? ఐదు 100 గ్రాముల నుంచి 5 కిలోల వరకు బరువున్న చేపలను పట్టడానికి ఉపయోగించే వల సన్నపు వల, దొడ్డు వల, పై రెండు ఏది కాదు? ఆన్సర్ని కామెంట్ చేయాలి. వెరీ గుడ్ ఆన్సర్ అండి, దొడ్డు వల. వెరీ గుడ్ ఆన్సర్. 27వ ప్రశ్నకి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ కాదండి, సన్నపు వల కాదు, దొడ్డు వల. నెక్స్ట్ క్వశ్చన్, చెరువులో నీళ్లు తక్కువగా ఉన్నప్పుడు చేపలు పట్టడానికి ఉపయోగించే వల ఏది? చెరువులో నీళ్లు తక్కువగా ఉన్నప్పుడు చేపలు పట్టడానికి ఉపయోగించే వల విసిరే వల, కచ్చు వల, చేతి వల, కట్టు. ఇరవై 28వ ప్రశ్నకి ఆన్సర్ ప్లీజ్. వెరీ గుడ్ ఆన్సర్ అండి, వెరీ గుడ్ ఆన్సర్ అండి. విసిరే వల ఇస్ ద రైట్ ఆన్సర్. చెరువులో నీరు తక్కువ ఉన్నప్పుడు విసిరే వలను వాడతారు. వెరీ గుడ్. నెక్స్ట్, చేపలు పట్టడానికి ఎప్పుడు ప్రారంభిస్తారు? చేపలు పట్టడాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారు? సాయంత్రం, ఉదయం, రాత్రిపూట, మధ్యాహ్నం? 29వ, చేపలు పట్టడాన్ని ఉదయాన్నే ప్రారంభిస్తారు. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. వెరీ గుడ్ ఆన్సర్, వెరీ గుడ్, వెరీ గుడ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, మత్స్యకారుల సహకార పరపతి సంఘంలో సభ్యత్వాన్ని నిర్ణయించేటప్పుడు చెరువు కింద ఉన్న ఆయకట్టు విస్తీర్ణాన్ని పరిగణలోనికి తీసుకొని 1 హెక్టార్కు ఒకరు సభ్యులుగా ప్రామాణికంగా తీసుకుంటారు. అయితే 1 హెక్టార్కు ఎన్ని ఎకరాలు? 1 హెక్టార్కు ఎన్ని ఎకరాలు? ఆన్సర్ని కామెంట్ చేయాలి మిత్రులారా. 30వ ప్రశ్న, అందరూ కామెంట్ చేయాలి. చూస్తున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, కామెంట్ చేస్తున్న వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. ఖచ్చితంగా మీరు ఇంటరాక్ట్ కాండి, చాలా యూస్ఫుల్ అండి. మీరు మనం హాఫ్ అన్ అవర్ మాత్రమే చెప్తున్నాం. ఇక్కడ 2.5 ఎకరాలు, 1 హెక్టార్ అంటే 2.5 ఎకరాలు అని అర్థం. క్వశ్చన్ పెద్దగా ఉంది కానీ ఇక్కడ హెక్టార్ ఎన్ని ఎకరాలని కూడా అడగవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, బేతవోలు గ్రామ మత్స్యకారుల సహకార పరపతి సంఘంలో మొత్తం సభ్యుల సంఖ్య ఎంత? బేతవోలు గ్రామ మత్స్యకారుల సహకార పరపతి సంఘంలో మొత్తం సభ్యుల సంఖ్య 31 క్వశ్చన్. టెక్స్ట్ బుక్లో పేజీ నెంబర్ 52లో ఉంది దీనికి సంబంధించిన ఆన్సర్. ముప్పై 31దండి, 339 కాదండి, 339 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మత్స్యకారుల సహకార పరపతి సంఘం వారు చెరువులను ఉపయోగించినందుకు మత్స్యశాఖ వారికి చెల్లించవలసింది ఎంత?
మత్స్యకారుల సహకార పరపతి సంఘం వారు చెరువులను ఉపయోగించుకున్నందుకు మత్స్య శాఖకు చెల్లించవలసిన అమౌంట్ ఎంత? 32వ ప్రశ్నకు ఆన్సర్ కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా క్వశ్చన్ నెంబర్ మెన్షన్ చేస్తూ కామెంట్ చేయాలి. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్సే అండి. ఏది కూడా నెగ్లిజెన్స్ అవసరం లేదు. డిఎస్సి మన కాన్సెప్టే అయితే, డిఎస్సి మన గోల్ అయితే ఖచ్చితంగా ఈ చిన్నవి పెద్ద క్వశ్చన్లు కూడా నెక్స్ట్ రాబోతున్నాయి మన లైవ్లో. ఖచ్చితంగా వాటి కోసం వెయిట్ చేయండి. చిన్న చిన్న కాన్సెప్ట్స్ అయితే అయిపోగొడుతున్నాం. ఇక్కడ 2,35,000 రూపాయలు మత్స్యశాఖకు చెల్లించాలి. 33వ ప్రశ్న, భూగర్భ జలాలను వీటి ద్వారా వెలికి తీయడం జరుగుతుంది. భూగర్భ జలాలను వేటి ద్వారా వెలికి తీయడం జరుగుతుంది? బావులు, గొట్టపు బావులు, పై 2 చెరువులు. ఆన్సర్ కామెంట్ చేయాలి ప్రతి ఒక్కరు కూడా. ఇక్కడ బావులు, గొట్టపు బావుల ద్వారా వెలికి తీస్తారు. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు కొంతమంది యాక్టివ్ అయ్యారు, చాలామంది కామెంట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్, గ్రానైటు, కడప సున్నపు రాతి పొరలు ఈ రాతికి ఉదాహరణ. గ్రానైటు, కడప సున్నపు రాతి పొరలు ఈ రాయికి ఉదాహరణ. గట్టి రాతి పొర, మృదువైన రాతి పొర, తేలికైన రాతి పొర, పైవన్నీయు. ఇక్కడ గట్టి రాతి పొర అనేది రైట్ ఆన్సర్ అండి. ఎంతమంది రైట్ ఆన్సర్ పెట్టారో ఒకసారి చెక్ చేసుకోవాలి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలోని భూమి లోపల పొరలలో ఎక్కువ భాగం గట్టిగా నీరు పీల్చని ఈ పొరలతో ఉంది. తెలంగాణలోని భూమి లోపల పొరలలో ఎక్కువ భాగం గట్టిగా నీరు పీల్చని ఈ పొరలతో ఉంది. బొగ్గు, గ్రానైట్, ఇసుకరాయి, బంకమట్టి. గ్రానైట్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఎంతమంది రైట్ ఆన్సర్ కామెంట్ చేసారో ఒకసారి చెక్ చేసుకోవాలి. వెరీ గుడ్ ఆన్సర్ అండి. వెరీ గుడ్, సూపర్, వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్, కృష్ణా, గోదావరి వంటి మహానదుల పరివాహక ప్రాంతంలో మందమైన ఈ పొరలున్నాయి. కృష్ణా, గోదావరి వంటి మహానదుల పరివాహక ప్రాంతంలో మందమైన ఈ పొరలున్నాయి. ఆన్సర్ ప్లీజ్. 36వ ప్రశ్నకు, ఇక్కడ ఇసుక పొరలు, ఒండ్రు మట్టి పొరలు, పై 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ ఎంతమంది ఆప్షన్ సి అన్నారో ఒకసారి చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, భూగర్భ జలాలను పెంచడానికి తీసుకోవాల్సిన చర్య. భూగర్భ జలాలను పెంచడానికి తీసుకోవాల్సిన చర్య ఏది? మీరు ఏదనుకుంటారు? మొక్కలు పెంచడం, ఆనకట్టలు కట్టి నీటిని నిల్వ చేయడం, కొండవాలుల మీద గడ్డి పెంచడం, పైవన్నీ. ఇక్కడ పైవన్నీ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్,